నిరసన నేత వరవరరావు అల్లుడు వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి సుమారు 5 గంటల పాటు అధికారులు తనిఖీలు చేశారు. ఇటీవల మావోయిస్టు నేత దీపక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారంలోకి వచ్చాక తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందులో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన 6 గ్యారంటీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో 6 గ్యారంటీలకు రూపాయలు 60,000 కోట్లకు పైగా నిధులు అవసరమని ప్రాథమికంగా నిర్ధారించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా సర్కార్ నియమించిన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మహేందర్ రెడ్డిని మీరు గతంలో భయంకరంగా తిట్టారు. ఆయన్ని నేడు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా పెట్టారు. మహేందర్ రెడ్డి రూపాయలు 1,00,000 కోట్లు సంపాదించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. తాము మతం గురించి ఎప్పుడు మాట్లాడినా జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయడం సరికాదని ఎంపీ కేశవరావు రాజ్యసభలో బీజేపీపై మండిపడ్డారు. జనవరి 22కు ముందు కూడా రాముడు మన హృదయాల్లో ఉన్నారు. ప్రతి గ్రామంలో రామాలయం ఉంది. ఇప్పుడు రామమందిరం గురించి ప్రచారం చేస్తూ రాముడిని తక్కువ చేసి చూపుతున్నారని అన్నారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం పెన్షన్ అదాలత్ కార్యక్రమాన్ని ఈ నెల 13న నిర్వహించనున్నట్లు పీఎఫ్ కార్యాలయ కమిషనర్ గణేష్ కుమార్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం గురువారం తుది ఓటర్ జాబితా విడుదల చేయనుంది. జనవరి 6న ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1549 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ముసాయిదా జాబితా ప్రకారం మొత్తం 14,04,909 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఆటో డ్రైవర్ ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. లక్కీ డ్రాలో రూపాయలు 25 లక్షలు వచ్చాయంటూ నమ్మబలికి పలు ఛార్జీల పేరిట బాధితుల నుంచి రూపాయలు 15 లక్షలు వసూలు చేసినట్లు నాల్గో టౌన్ ఎస్ఐ సంజీవ్ బుధవారం తెలిపారు. జక్రాన్పల్లి మండలంలో గృహాలకు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్లో భాగంగా 200 యూనిట్ల లోపు వినియోగించే వారి కోసం ప్రభుత్వం ఉచితంగా కరెంటును సప్లై ఇస్తుందని ప్రకటనలో భాగంగా విద్యుత్ అధికారులు ప్రతి గృహానికి సందర్శిస్తూ వివరాలను సేకరిస్తున్నారు.